విశాఖపట్నంలో దొరికిన కొకైన్ మొదట కొకైన్ శాంపిల్స్ దొరికినా కానీ ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తే దాంట్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది అని నిన్న సిబిఐ ప్రకటించింది, ప్రభుత్వానికి తెలియజేసింది. ఆ కంటైనర్ని వాళ్ళకి ఇచ్చేయమన్నారు. ఇచ్చేయమంటే ఇప్పుడు సహజంగా మనం పేపర్ల ద్వారా చూస్తున్న న్యూస్లు బట్టి మాదక ద్రవ్యాలు ఏది తీసుకున్నా, కొకైన్ కానీ హెరాయిన్ కానీ ఇవేమి తీసుకున్నా కానీ ట్యాబ్లెట్ల పేర్లు ఉంటాయి, గుర్తులేదు. ఏవి తీసుకున్నా కానీ నెలల తరబడి శరీరంలో ఒకసారి తీసుకుంటే దాని ఆనవాళ్ళు అవశేషాలు అన్నవి కనబడతాయి. అందుకనే డ్రగ్స్ అని ఎవరన్నా దొరికినప్పుడు వాళ్ళు టెస్ట్లకి రాకుండా దాక్కునిపోతారు. కాబట్టి అటువంటి రక్తంలోనే 3 నెలలు అవశేషాలు ఉంటాయి. ఫస్ట్ తీసుకున్నటువంటి పాజిటివ్ వచ్చినటువంటి, పైగా ఇది ఎవరు ఇన్ఫార్మ్ చేశారంటే ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేసింది. ఇంటర్పోల్ ఇన్ఫార్మ్ చేస్తే సిబిఐలు పట్టుకున్నారు. సిబిఐలు పట్టుకున్నప్పుడు ఇదంతా జగన్ అన్నారు. జగన్ ఏమో పోలీసులు పెట్టి దాని మీద ఎంక్వైరీ జరపకుండా ఆఫ్ చేయించాడని చెప్పి అప్పుడు జగన్కే దీనికి సంబంధం ఉందన్నారు. దాని తర్వాత ఇది లేదు, ఇది పురంధేశ్వరి కొడుక్కి సంబంధం ఉందని ఆయన అన్నాడు. తర్వాత వీళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు, ప్రతిపక్షం అధికార పక్షం, అప్పుడేమో అధికార పక్షం జగన్, ప్రతిపక్షం కూటమి. ఈ కూటమి ప్రతినిధులు అందరూ కూడా జగన్ అన్నారు, జగన్ ఏమో వాళ్ళు అన్నాడు. మొత్తం మీద ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం వేసుకున్నారు తప్పితే, దాని తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలలు అయింది. నిన్న రిజల్ట్ వచ్చింది. ఈ 6 నెలల్లోనూ అది ఏమైంది, ఎలక్షన్లో ఒక సబ్జెక్ట్ కింద వాడుకున్నారు తప్పితే దాని గురించి ప్రజలకి నిజ నిజాలన్నవి చెప్పలేదు. ఈవేళ లేదు, నెగిటివ్. అంటే ప్రజలు ఎలా కనబడుతున్నారంటే పాలకులకి ఒక అమాయకులు, గొర్రెలు అన్నట్టుగా ఉంది ఈ యొక్క ఇది చేస్తే. ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక దేశంలో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుగారు మొదటిసారి ప్రజాస్వామ్యంలోనే ఎలక్ట్ అయ్యాడు. ప్రజాస్వామ్యంలో ఎలక్ట్ అయినప్పుడు ఆ రాజుగారికి యువత, ప్రజలు బాగా మద్దతు ఇచ్చారు. మంచి విజయంతో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వస్తే ఎక్కువ కాలం మనం ఎలా కొనసాగాలి అన్నది ఆలోచన చేశాడు ఆయన. ఆలోచన చేసి ఆయన అసలు సామంతరాజులు లాంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఆ సామంతరాజుల్ని నేనే నియమించాలి కానీ ప్రజలు ఎలక్ట్ చేసుకోవడం ఏంటి అని అనుకున్నాడు. ఏంటి దీనికి అనుకున్నాడు. ఈ స్వతంత్రంగా ప్రతిపత్తి గల సంస్థలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, సిబిఐ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఈడీ స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఇలాగా ఇవన్నీ కూడా స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. ఇవన్నిటినీ ఆలిష్టాలిసానంగా చేస్తే రాజు అయిన నాకేంటి అని అనుకుని ఏం చేశాడంటే ఆయన ఆ వ్యవస్థలన్నిటినీ కూడా బెదిరించు, మొత్తం మీద రాజుగారు కదా, ఆయన అన్నిటినీ ఆయన చేతిలోకి తెచ్చేసుకున్నాడు. తెచ్చేసుకున్న తర్వాత మెయిన్ ఎలక్షన్ కమిషన్, దాన్ని కూడా ఆయన గుప్పుట్లో పెట్టేసుకున్నాడు. ఆయన ప్రతిపక్షం అయినా లేకపోతే అధికార పక్షమైనా ఎవరైనా సరే ఫలానా రాష్ట్రంలో ఫలానా వాడు ముఖ్యమంత్రి అవ్వాలంటే అంతా ఆయన చేతిలో ఉంది. ఆయనే ముఖ్యమంత్రుల్ని నియమించుకోగలడు. మనం ఈ ఎలక్షన్స్ అన్నాయి అసలు న్యాయపరంగా జరుగుతున్నాయంటే లేదు. ఆ ఈవీఎంలను పెట్టారు. ఆ ఈవీఎంల వల్ల అక్రమాలు జరుగుతున్నాయన్న కానీ దాని గురించి ఎలక్షన్ సంస్థ పట్టించుకోదు.
గట్టిగా మాట్లాడితే ఈవీఎంల మీద కానీ ప్రభుత్వాన్ని కానీ క్వశ్చిస్తే ఈడీని పంపిస్తారు, ఈడీ ద్వారా జైల్లో పెడతారు. వాళ్ళు ముఖ్యమంత్రులైనా ఎవరైనా. కొంతమందిని ముఖ్యమంత్రుల్లో మరి తిరగబడిన వాళ్ళని, బాగా తిరగబడిన వాళ్ళని చాలా కాలం ఉంచుతారు, కొంచెం తిరగబడిన వాళ్ళు కొంతకాలం ఉంచుతారు. వాళ్ళతో మొత్తం మీద సానుకూల దృక్పథంతో వచ్చిన తర్వాత రాజుగారు పరిపాలిస్తూ ఉంటాడు. అందుకనే రాజుగారు స్వాతంత్ర భారతదేశంలో మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారి తర్వాత 3 సార్లు నిరాకంఠంగా రాజులాగే కొనసాగుతున్నాడు. పన్నోళ్ళ మీదేమో ఈడీలు ప్రయోగిస్తాడు, ఎలక్షన్లో నెగ్గడానికేమో ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటాడు, న్యాయస్థానాల్లో ఆయన తన ఏదనుకుంటే ఆ తీర్పు వచ్చేలాగా ఆయన చేస్తాడు. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం. కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలో ఈ కొకైన్ లాంటి పాజిటివ్ అని ఇంటర్పోల్ చెప్పినా కానీ ఇప్పుడు మార్చిలో జరిగింది. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 నెలల తర్వాత 9 నెలలు ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పట్టింది. ప్రజలు మర్చిపోవాలి. 9 నెలలు పెట్టిన తర్వాత అది నెగిటివ్. ఏదైనా బొమ్మిని తిమ్మి చేయగలడు, తిమ్మిని బొమ్మి చేయగలడు రాజుగారు. కాబట్టి ఈ దేశం మరి ఒక పెద్ద విప్లవం వస్తే కానీ మరి బాగుపడదు. ఆ రాజుగారు ఎవరో మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన రాష్ట్రపతులు నిర్ణయించగలరు, దేన్నన్నా ఆయన నిర్ణయించగలరు. ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతుల్లోనే సమస్తం. కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మటుకు పెద్ద ప్రజా విప్లవం రావాలి. అది కూడా వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసులన్నీ ఇలాగే అవుతాయని తెలుపు సెలవు తీసుకున్నాను. స్థానాలు ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా రాజుగారు ఈ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటే ముఖ్యమంత్రి ఫడ్నవీసే. కాబట్టి ఇదంతా మనకి చాలా ఈజీగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 9 నెలలు పెట్టిన తర్వాత అది నెగిటివ్. ఏదైనా బొమ్మిని తిమ్మి చేయగలడు, తిమ్మిని బొమ్మి చేయగలడు రాజుగారు. కాబట్టి ఈ దేశం మరి ఒక పెద్ద విప్లవం వస్తే కానీ మరి బాగుపడదు. ఆ రాజుగారు ఎవరో మీ అందరికీ తెలుసు. మన దేశాన్ని పరిపాలిస్తున్న ఆయన రాష్ట్రపతులు నిర్ణయించగలరు, దేన్నన్నా ఆయన నిర్ణయించగలరు. ఆయన గవర్నర్ అన్నీ ఆయన చేతుల్లోనే సమస్తం. కాబట్టి ఆ రాజుగారిని దింపాలంటే మటుకు పెద్ద ప్రజా విప్లవం రావాలి. అది కూడా వస్తుందనే నేను అనుకుంటున్నాను. ఎంత సైనిక బలగాలతో నియంత్రించినా కానీ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ కేసులన్నీ ఇలాగే అవుతాయని తెలుపు సెలవు తీసుకున్నాను. స్థానాలు ఎక్కువ వచ్చినాయి. అసెంబ్లీకి వచ్చేటప్పటికల్లా రాజుగారు ఈ ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతారంటే ముఖ్యమంత్రి ఫడ్నవీసే. కాబట్టి ఇదంతా మనకి చాలా ఈజీగా కనపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.